నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ తెలంగాణ. ప్రస్తుతం ధర్నా చౌక్ లో ఇక్కడ యువత మొత్తం కూడా సోనం వాంగ్చుక్ సంబంధించిన నిరాహార దీక్షను కలిగించాలి అంటూ కూడా పోలీసుల పైన వచ్చిన ప్రభుత్వం పైన వ్యతిరేకంగా నినాదాలతో ప్రవేశం మొత్తం దద్దరిల్తా ఉంది. ఈ అంశంపై మాట్లాడడం. నమస్తే, ఎట్లా చూసారని దాదాపు 2 నెలలు అవుతా ఉంది. 2 నెలల నుంచి విద్యార్థులను రోడ్లపైకి ఎక్కుతా ఉన్నారు. ఇప్పటికి 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు. వాటికి ఆన్సర్ చెప్పండి, అతను ఎందుకు రాజీనామా చేయలేకపోయినా రకరకాలుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మాట్లాడకపోవడం అసలు ఏం జరుగుతుంది? ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు తమ్ముడు. చూస్తా ఉన్నాం మనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి ఫోటో, ఆయన భజన చేసేటువంటి వ్యక్తుల ఫోటోలు ఒకవైపు, డెమోక్రాటిక్ పద్ధతిలో విద్యార్థులు ఫోటోలు, విద్యార్థుల తరఫున సోనం వాంగ్చుక్ గారు చేస్తున్నటువంటి ఆయన ఫోటో రెండు పక్కన ట్రోల్ అవుతా ఉన్నాయి. ఏమవుతా ఉన్నాయి? ప్రజాస్వామ్యం కంటకడి పెట్టుకుంటా ఉన్నది. రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రోజు చంపేస్తా ఉన్నాడు, కాల్ చేస్తా ఉన్నాడు, పొడుస్తా ఉన్నాడు. ఈ దేశ భారత మాత పిల్లలైనటువంటి విద్యార్థులను తీవ్రవాదులు అనుకుంటూ వాళ్ళ పోరాటాలను అవమానించుకుంటూ వాళ్ళు ఇడ్లీలు తిన్నారు, సాంబార్లు తిన్నారు, పూరీలు తిన్నారు అని మాట్లాడుకుంటూ అభిషేకులు పట్టుకొని, అభిజిత్తులు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థి నాయకులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటాలను అవమానించుకుంటూ దున్నపోతు మీద వానబడ్డట్టు వాళ్ళు కొద్ది రోజులుగా నెలల తరబడి వాళ్ళ వాయిస్ వినిపిస్తా ఉంటే, ధర్నా చేస్తా ఉంటే దున్నపోతు మీద వానబడ్డట్టే కేంద్ర ప్రభుత్వానికి ఉంది తప్ప కొంచెం కూడా చలనం లేదు. అప్పుడు అన్నా హజారే ఇట్లనే పండుకొని ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేసిన నిరాహార దీక్ష చేస్తా ఉంటే బీజేపీ పార్టీ పోయింది. రైతులు ఉద్యమం చేస్తే రైతులకు మేకులు పడిశారు, కలిస్తానన్నారు. పెట్రోల్ బంకులు, డీజిల్ అన్ని బంద్ చేశారు. వాళ్ళు విచ్ఛిన్నకర శక్తులు అన్నారు. భగత్ సింగ్ వారసుని పట్టుకొని ఆ రకంగా అన్నారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని, భగత్ సింగ్ ఫోటో పట్టుకొని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అహింసా మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడో, విద్యార్థులు సావులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కాకుండా అధర్మేంద్ర ప్రధాన్ 24 మంది విద్యార్థుల సావులకు కారణమయ్యాడు. ఈ విధంగా రాజీనామా చేయాలని విద్యార్థులందరూ ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చేస్తా ఉంటే వాళ్లకు మద్దతుగా సోనం వాంగ్చుక్ గారు, ఈ దేశంలో గొప్ప ఒక సైంటిస్ట్, ఒక ఇంజనీరింగ్ అటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళ తరఫున పోరాటం చేస్తా ఉంటే అక్రమంగా ఢిల్లీ పోలీసులు పెట్టి తెల్లవారుజామున 7 గంటలకే ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో లేదో మాకు కనబడమే. ఎందుకంటే దొంగ డాక్టర్లను పెట్టి చంపించేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మేమేమంటున్నాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల పార్టీల మీద, మనలాంటి పౌరుల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద, ఇలాంటి ఏమంటారు విద్యార్థుల మీద ఉన్నది. తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్, అధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పోరాటాలను ఏ మాత్రం గౌరవించినటువంటి నరేంద్ర మోడీకి 2 నిమిషాలు కూడా డెమోక్రటిక్ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆయనకు ప్రధానమంత్రిగా కొనసాగే హక్కు లేదు. నువ్వు కూడా రాజీనామా చేయాలని ఇందిరా పార్క్ వేదికగా విద్యార్థులకు సంబంధించి పోరాటం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేషనల్స్ కాదు, యాంటీ నేషనల్స్, ఇదంతా చైనా ఏజెంట్, పాకిస్తాన్ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవన్నీ? అదే తమ్ముడు, నేనేమంటున్నా, సాక్షాత్తు ఆ శివుడు, యేసు ప్రభు, అల్లా, రాముడు, కృష్ణుడు దిగొచ్చి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీరు చేసే తప్పంటే మీరు కూడా యాంటీ నేషనల్ వాళ్ళని కూడా. కాబట్టి ఎవరు యాంటీ నేషన్ పట్టుకోమని మీకు ఏం చేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ పీకుతుందా? గుడ్డి కూరలు పనులు అవుతుందా? యాంటీ నేషన్ అంటే ఏంటిది? పట్టుకో, చెప్పులు తీసుకొని పడతారు మిమ్మల్ని ప్రజలు. ఖబర్దార్, వీళ్ళంతా విద్యార్థులు, ఇక్కడ పుట్టిన వాళ్ళు. ఈ దేశంలో హిందూ ముస్లిం పంచాయతీ పెడతాను కానీ అధికారాన్ని ఇచ్చింది క్రైస్తవులకు రక్షణ లేదు, ముస్లింలకు రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు. ఎవడ్రా మీరు బయటని గట్టిగా మాట్లాడితే మీరు బయట నుంచి బతుకొచ్చిన ఆర్యులు. ఈ దేశంలో కాదు, ఈ దేశం మా తాత, ఈ దేశం మా తాతది, ఈ దేశం మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ది. వీళ్ళంతా భారతీయులు, వాళ్ళంతా విదేశీయులు. పాకిస్తాన్ పోయి బిర్యానీ తినేస్తావు, న్యూజిలాండ్ పోతావు, ఇట్లా ఆడతావు. నీకు సోనం వాంగ్చుక్ గారు స్పెల్లింగ్ చెప్పు నరేంద్ర మోడీలో తెలుసా? సోనం వాంగ్చుక్ స్పెల్లింగ్ చెప్పు. కాక్రోచ్ జనతా పార్టీ స్పెల్లింగ్ చెప్పు నరేంద్ర మోడీ గారు. ఎవరు ఫక్త రాజకీయ నాయకుడు. దున్నపోతు మీద వానబడ్డట్టు నీకు చలనం లేకుంటుంటే మా నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తాయి. కడుపుగాళ్ళోడు ఏం మాట్లాడతారు తమ్ముడు? నీతో మాట్లాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు దేశభక్తులు, వీళ్ళు భగత్ సింగ్ వారసులు, వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసు, మహాత్మా గాంధీ మార్గంలో పోరాటం చేస్తున్న నిజమైన భారత విద్యార్థులు. వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళంతా దేశద్రోహులు. సోనం వాంగ్చుక్ దాదాపు 21 రోజులు ఏమి తినకుండా శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఒక తెల్ల పరద కప్పి ఎవరికి కనిపించకుండా పొద్దున ఎవరు లేని సమయంలో అలా ఒక దొంగలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి పోలీసులు కావచ్చు ప్రభుత్వం ఎందుకు ఇలా ఈ విధంగా బిహేవ్ చేస్తుంది? అసలు పోలీసులు ఎత్తుకుపోయింది దొంగలకే ఉంటాయి. 7:30కే ఎత్తుకుపోయినా కదా. 7:30 పొద్దున్నే గవర్నమెంట్ ఆఫీస్ లోకి 8 గంటలకు వెళ్తారు, 9 గంటలకు వెళ్ళి 5 గంటలకు వస్తారు. అంత పొద్దున్నే నీ ప్రభుత్వం పనిచేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఒక ఆయన ఏమంటాడు, బయట అన్నో మా సారు దేవుడు అన్నా 24 గంటలు
సార్ ఏడమన్నా నువ్వు ఏడమన్నావు అన్నా, నువ్వు ఏడమన్నావు అన్నా. ఇంతమంది విద్యార్థులు ఒకటి కాదు రెండు కాదు విద్యార్థులు పోరాటం చేస్తా ఉంటే మన రాజస్థాన్ జైపూర్ లో దాడి చేశారు ఈ మతోన్మాదకుండాలు. నిన్న కాక మన సంఘట బీజేపీ కార్యకర్త ఒక వచ్చి ఇంకు పోసింది, బ్లూ ఇంకు పోసింది. ఈ రకంగా విద్యార్థుల్ని చంపుతా ఉన్న రకంగా మోడలేసి తొక్కారు. విద్యార్థుల్ని చంపేయాలని చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ. కాబట్టి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏ కోణంలో అయితే పాట ఆట మాట జర్నలిజం నాటకం ఏ కోణంలో అయితే ఆ కోణంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థుల తరఫున పోరాటం చేస్తాం తమ్ముడు. నీకు అంత చిత్తశుద్ధి ఉంటారగా 7 గంటలకు వచ్చి ఎత్తుకొని పోయినా కదా, నీ ప్రభుత్వం పోలీసులు ఎత్తుకొని పోయినా వచ్చి నువ్వు 9 గంటలకు వచ్చి రాజీనామా చేయి, 10 గంటలకు రాజీనామా చేయి, 11 గంటలకు రాజీనామా చేయి, ఎప్పుడు చేయి. కాబట్టి దొంగతనంగా ఎత్తుకోవాల్సినటువంటి ఎందుకు వచ్చిందనంటే వీళ్ళ తప్పులు తప్పిపుచ్చుకోవడం కోసం, ఆ ఉద్యమాన్ని అణచివేయడం కోసం, ఏమంటారంటే ఆయన మీద ఒక రకమైన బూత వేయడం కోసం, ఆయనను చంపేయడం కోసమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మఫ్టీలు వచ్చి యూనిఫామ్ లో రాలేదు. కాబట్టి వాళ్ళ దొంగల పోలీసులు అని ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.